హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక రెసిపీతో వచ్చేసామండి. అది ఫిష్ ఫ్రై అండి. కొంచెం క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకుండా త్వరగా అయిపోతుంది. సో దానికోసం నేను ముందుగా ఫిష్ని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసేసి పెట్టుకున్నానండి. అండ్ ఫిష్ ఫ్రైకి క్రాస్గా కట్ చేయాలండి పీసెస్, అప్పుడైతే బాగా కుక్ అవుతుంది. లోపలంతా క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది అట్లా అయితే. సో దీనికి కావాల్సిన మసాలా పెద్దగా ఎక్కువ ఏం కాదండి, త్వరగా అయిపోతుంది. కొన్ని ఐటమ్స్ మాత్రమే, ఎందుకంటే మనకు క్రిస్పీనెస్ రావాలంటే ఎక్కువ యాడ్ చేస్తే రావు. చూడండి, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారం. అంటే కారం కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అండ్ పసుపు. అండ్ దీంట్లో ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి. లెమన్, ఒక పెద్ద సైజు లెమన్ అండి, వాటర్ తీసేసి వేసాను, లెమన్ వాటర్. నెక్స్ట్ ధనియా పౌడర్ ఒక ఫుల్ స్పూన్. నాకు అంచనా తెలిసిపోతుంది ప్యాకెట్తో, అందుకే అట్లా వేసేస్తున్నాను. మీరు ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం చేప ముక్కలు దాంట్లో వేసుకొని మొత్తం మసాలా అంతా మంచిగా పట్టించేసేయాలి. చూడండి, మొత్తం నీట్గా మొత్తం ముక్కలని అట్లానే పట్టించేయాలి. సో ఇలా పట్టించిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మొత్తం ఆ తలకాయకి కూడా నీట్గా పెట్టిండి. నేను మీకు చూపించడం కోసం అట్లా చూపిస్తున్నాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. ఇంకా అప్పటికప్పుడు టైం లేదు అంటే ఇంకేమి లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టండి. అప్పుడు మసాలాలన్నీ మంచిగా ముక్కలుగా పడతాయి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి 1 అవర్ తర్వాత. చూసారా, ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆ ఫ్రై కోసం నేను కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేస్తానండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా ఫిష్ పీసెస్ వేసేస్తున్నాను. చూడండి, ఫిష్ పీస్ వేసిన వెంటనే అలా రావాలండి, బుడగలు కింద రావాలి. అప్పుడే మనకి ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. చూడండి, మొత్తం అయితే వేసేసాను. వేసిన వెంటనే కదపొద్దు, ఎందుకంటే మనకు తెలుస్తుంది, లేకపోతే ముక్క అంతా చెదుమైపోతుంది. ఒక 5 మినిట్స్ అయినా ఉంచేయచ్చు, ఏం కాదు, మాడదు. సో చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాతే నేను వాటిని టర్న్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఒక పక్క అంతా మంచిగా వేగిపోయాయి కదా, అండ్ బాగా కరకరలాడతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం కలర్ మారిపోయాయి. చూడండి, ఆ బబుల్స్ కొంచెం తగ్గాయి కదా ఇందాకటికన్నా. ఇప్పుడు మనం చక్కగా వాటిని ప్లేట్ అవుట్ చేసేసుకోవచ్చు. చూడండి, బబుల్స్ చూసారా తగ్గిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్ అవుట్ చేసేసుకుందాం. అండ్ ఒక టిష్యూ వేసుకుంటే కొంచెం ఆయిల్ అంతా తీసేస్తుందండి. మొత్తం అన్నీ తీసేసాను. సూపర్ కలర్లో కనపడుతున్నాయి కదా. నెక్స్ట్ రెండో వాయి కూడా అలాగే వేసేసుకుందాం. అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత తీసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోయాయి. చూడండి, డిష్ అవుట్ చేసిన తర్వాత నేను హెడ్ని కూడా ఫ్రై చేస్తాను. ఇంకా అయిపోలేదు, అసలైన ట్రిక్ ఇక్కడే ఉంది. పచ్చిమిర్చి అండి, ఘాట్లు పెట్టాను చూడండి లైట్గా. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం దంచిన మసాలా, వీటితోనే వస్తుంది అసలైన టేస్టు. నేను ఆయిల్ కొంచెం తీసేసి కొంచెం మాత్రమే ఉంచానండి. ఇప్పుడు పచ్చిమిర్చి దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేయాలి. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అసలు ఇవి యాడ్ చేసినప్పుడు మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఆ నెక్స్ట్ దంచిన మసాలా దాంట్లో వేసేయాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఆల్రెడీ నూనె వేడై ఉంటుంది కాబట్టి సిమ్లోనే, జస్ట్ సిమ్లో పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, ఈ మసాలా వేయంగానే ఇంకా వస్తుంది ఫ్లేవరు, సూపర్ అసలు. చూసారా, మంచిగా ఫ్రై అయిపోతుంది కదా. అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ దాంట్లో వేసేసి మంచిగా మసాలా అంతా పట్టే వరకు కలపాలి. మీరు ఎలా కలిపినా సరే ముక్క అయితే విరగదండి. మంచిగా ఒకసారి మసాలాలన్నీ పడితే బాగుంటుంది. చూసారా, ఆ ఫిష్ పీస్ తీసుకొని ఆ ముక్కని తింటా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ప్లేట్ అవుట్ చేసిన తర్వాత ఇదండి మన రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ టేస్ట్ చేయండి. టేస్ట్ చేయాలంటే ముందు కుక్ చేయాలి కదా, ఖచ్చితంగా కుక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.